తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ జేఏసీ బంద్కు పిలుపునిస్తే అన్ని రాజకీయ పార్టీలు అనివార్యంగా పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో అలాగే బీసీ రాజ్యాధికారాన్ని సుసాధ్యం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ బంద్ లో ఈటెల పాల్గొన్నారు. అందరి మద్దతుతో తొలిసారిగా బీసీ బంద్ విజయవంతమైందని ఎంపీ ఈటెల తెలిపారు. 42% రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో మాత్రమే కాదని చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అలాగే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదన్న ఈటెల తమది యాచన కాదు, పాలించే శక్తి తమకు ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీకి సంబంధించిన కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో 52% ఉన్న బీసీలుగా ఓబీసీలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయింది. మంత్రివర్గంలో కూడా 52% ఉన్నప్పటికీ కూడా సముచిత స్థానంలో మంత్రివర్గ నియామకంలో రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఇక్కడ ఏ ప్రభుత్వాలు కూడా 50% బీసీలకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఏ పార్టీ పాలించినా కూడా అప్పుడు 8 సంవత్సరాల దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఈ వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా నష్టపోతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మాట్లాడి మేనిఫెస్టో పెట్టినాయి. కానీ కొన్ని సాధించబడ్డప్పటికీ చాలా సమస్యల మీద ఇంతవరకు సాధన లేదు. మన సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, రేపు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా 42% ఏదైతే కామన్ డిక్లరేషన్ చేసిందో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వారు అధికారులు లేరు, కేంద్రంలో కూడా అధికారులు లేరు. కానీ వారు చేశారు. ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో, ఏ అథారిటీతో చేసిన కానీ చేశారు. ఉత్కంఠభరితంగా చర్చోపచర్చలు జరిగినాయి. కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గోవులకు ఎక్కడే ఉంది తప్ప అది కాదు. మాలాంటి వాళ్ళం లేదా మేధావులు, న్యాయ నిపుణులు చెప్పింది కూడా, అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి. ఇప్పటికే డ్రామాలు ఆడినాం, ఇక డ్రామాలు ఆడద్దు. బీసీ ఆత్మగౌరవంతో, బీసీ ప్రజలతో జరగ